अस्सलामुअलैकुम आदाब, मैं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। सरकारी नौकरियों में तबादले आम बात हैं। ज़िला एसपी आदिलाबाद डी उदय कुमार रेड्डी की विदाई तकरीब का शानदार इनेकाद। हल्क़े असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद के कैडेट कॉलेज ग्राउंड के अतराफ स्ट्रीट वेंडर्स की दुकानात को मजलिस बदलिया की जानिब से बग़ैर इत्तला के हटा दिया गया। स्ट्रीट वेंडर्स ने किया बरहमी का इजहार। और अब ख़बरें तफसील से। ज़िला एसपी आदिलाबाद डी उदय कुमार रेड्डी ने कहा कि सरकारी नौकरियों में तबादले आम बात होती है। ट्रांसफ़र पर जा रहे ज़िला एसपी को आदिलाबाद पुलिस की जानिब से ज़िला हेडक्वार्टर में शानदार अलविदा किया। परेड ग्राउंड में पहले सलामी ली। तमाम ज़िला पुलिस अफसरान ने हेडक्वार्टर के गेट तक मार्च किया। खुसूसी गाड़ी में एसपी को बिठाया गया और फूलों की पत्तियां निछावर करते हुए उन्हें विदा किया। एसपी ने कहा कि आदिलाबाद ज़िले में की गई खिदमत नाकाबिल फरामोश है और अमले को रुखसत होते हुए देख कर बहुत दुख होता है। इन्होंने याद दिलाया कि 20 साल तक अपनी खिदमत में उन्होंने मुत्तहिदा ज़िला आदिलाबाद में कई खिदमत अंजाम दी हैं। इन्होंने कहा कि उन्हें आज एसआई से शुरुआत करते हुए एसपी की सतह पर आने पर फ़ख्र है। इन्होंने तमाम लोगों का इजहार तशक्कुर किया। వేదిక వద్దకు గౌరవ వందనం సమర్పిస్తూ తన ప్లాటూన్ని ముందుకు తీసుకెళ్తున్నారు భారతి గారు అడిషనల్ ఎస్పీలు డిఎస్పీ సిబ్బంది నేను బదిలీ వెళ్ళిపోతున్న సందర్భంగా నాకు ఈ ఎయిర్ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున పెరేడ్ అరేంజ్ చేసినందుకు ఇక్కడున్న మన ఏఆర్ ఆఫీసర్లు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మనందరం కలిసి పనిచేసాము. నేను ఆదిలాబాద్ జిల్లా వచ్చేటప్పుడు ఇక్కడికి యాజ్ ఎస్పీగా హైదరాబాద్ పోయి ఆఫీసర్లు కలిసినప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా డిస్టర్బ్ ఉండేది. దీని మీద స్పెషల్గా బ్రీఫ్ చేసి పంపించారు. వచ్చిన దగ్గర నుంచి కూడా బ్రీఫ్ చేసి తర్వాత మీ అందరి కోఆపరేషన్ తోటి ఇప్పుడు దాకా కూడా 2 ఇయర్స్లో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. లాండ్ ఆర్డర్ పరంగా చాలా బ్రహ్మాండంగా మనం ముందుకు పోయాము. తర్వాత మనం రిక్రూట్మెంట్ ఎప్పుడైతే కానీ, తర్వాత ఎలక్షన్ అప్పుడు కానీ, తర్వాత ఎన్ని గణేష్ ఫెస్టివల్స్ కానీ, ఎన్ని రిలీజియస్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా అందరూ చాలా బ్రహ్మాండంగా కింది లెవెల్లో హోంగార్డ్ ఆఫీసర్ నుంచి పైదాకా కూడా కలిసి పనిచేసిన మనందరం. దాంతో మనం ఈరోజు ఈ విధంగా పీస్ఫుల్ జిల్లాగా చేయగలిగినాము. మంది ఇండియాలోనే ఒక బెస్ట్ జిల్లాగా, పీస్ఫుల్ జిల్లాగా గుర్తించడం జరిగింది. అది ఉత్తగా రాదు, అది ఒక్కళ్ళు పనిచేస్తే, అది అందరు కలిసికట్టుగా పనిచేస్తే. సివిల్ పోలీస్ ఒక భాగము, ఏఆర్ పోలీస్ ఒక భాగము, అది ఎక్కడ లేకుండా నేను అందరు కలిసికట్టుగా, ఎందుకంటే ఏఆర్లో కూడా అందరినీ మనం ఒక టీం తయారు చేసి క్యూఆర్టీగా పెట్టుకొని, స్పెషల్ పార్టీ పెట్టుకొని, ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఒక రోజు ముందే మనం డిప్లాయ్మెంట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోయినందుకు ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి మీ అందరి సహకారంతో నేను డెఫినెట్గా ఈ విధంగా ఈరోజు ఒక పీస్ఫుల్గా మంచిగా ఇక్కడ పనిచేసి ఒక మంచి పేరుతో పోతున్నానని మీ అందరు కూడా నేను స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంత గ్రాండ్ ఫేర్వెల్గా పోతున్నందుకు నా జీవితం ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు. నేను మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అరేంజ్ చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి తల వంచి నమస్కారం చేస్తూ నేను ముగిస్తున్నాను. कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। इस कायम से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। నన్న రానే వస్
शहर मुस्तक़र आदिलाबाद के डाइट कॉलेज ग्राउंड के सामने वाक़ शाहरा के अतराफ गुज़िश्ता तकरीबन 20 सालों से स्ट्रीट वेंडर्स अपने कारोबार को जारी रखे हुए हैं। जुमेरात के रोज़ रात देर गए आदिलाबाद मजलिस बल्दिया की जानिब से बग़ैर किसी पेशगी इत्तला के छोटे ताजिरों की दुकानात को हटा दिया गया। बताया जा रहा है कि मजलिस बल्दिया के अहलकारों ने JCB की मदद से ये कार्रवाई अंजाम दी, जिसके सबब छोटे ताजिरों के सामान को काफ़ी नुकसान पहुंचा। इस सिलसिले में इलेक्ट्रॉनिक प्रेस क्लब में मुतासिरा ताजिरों के एक वफ़द, जिसमें तमाम तबक़ात से ताल्लुक़ रखने वाले अफराद शामिल हैं, ने मीडिया नुमाइंदों से बात करते हुए म्यूनसिपल अहलकारों पर बरहमी का इजहार करते हुए मुकम्मल तफसीलात से वाकिफ़ करवाया और कहा कि गुज़िश्ता 10 सालों से अब तक ऐसा वाक़या पेश नहीं आया। उनका कहना था कि एक शख्स चंद रोज़ कबल ज़बरदस्ती स्ट्रीट वेंडर्स की जगह पर कब्ज़ा करते हुए अपना कारोबार जारी रखने की कोशिश की, ताहम इस दौरान नामालूम शख्स से बातचीत के दौरान हल्की कशीदगी हुई थी, क्योंकि पहले से यहाँ पर अरसे दराज से स्ट्रीट वेंडर्स कारोबार करते आ रहे हैं। ऐसे में किसी दूसरे शख्स का आकर जगह पर कब्ज़ा करना मुनासिब नहीं है। इस वाक़े को निशाना बनाकर मजलिस बल्दिया आदिलाबाद की जानिब से तमाम ताजिरों की दुकानात को बग़ैर किसी पेशगी इत्तला के तोड़ फोड़ कर दिया गया, जो दुरुस्त नहीं है, जबकि तमाम स्ट्रीट वेंडर्स मजलिस बल्दिया आदिलाबाद को रकम की शक्ल में टैक्स भी देते हैं। वफ़द में शेख आरिफ, कुंडरू रवि, कृष्णा सेठ, मिर्ज़ा समी, ग़ुलाम दस्तगीर, मोहम्मद यूनुस मोहिउद्दीन, शफ़ी अहमद, शेख ताजुद्दीन, अक्षय, वाजिद व दीगर शामिल हैं। बताया जा रहा है कि आदिलाबाद मजलिस बल्दिया की जानिब से मज़कूरा ताजिरों को कारोबार के लिए शेड्स बनाकर देने का वादा किया गया था। उसके लिए बाज़ाब्ता कामों का आगाज़ भी किया गया, लेकिन अब तक उन कामों को आगे नहीं बढ़ाया गया और ना ही ताजिरों से कोई ठोस बात करने के लिए तैयार है। स्ट्रीट वेंडर्स का मुतालबा है कि इस सिलसिले में उनके साथ इंसाफ किया जाए और जल्द अज जल्द डाइट कॉलेज ग्राउंड के रूबरू शेड्स बनाकर उनके हवाले किया जाए। आज यहाँ पर ये पूरे लोग आने का एक रीज़न है, जो कि 20 साल से जो मल्टीपर्पज़ ग्राउंड करने कारोबार कर रहे हैं ये सब लोग, आज जो है सो विदाउट इंटीमेशन आकर बल्दिया वाले जो है सो हमारे पूरे स्टैंड्स हटा दिए और डैमेज भी कर दिए, पूरा जो है सो लेकर चले गए। 20 साल से जो बच्चे यहाँ पर कारोबार कर रहे हैं, हम लोग को 4 साल पहले से जो है सो मड़गियाँ अलाटमेंट करते बोलकर वहाँ सर हटा दिए, अभी तक मड़गी भी अलाटमेंट नहीं करे। प्रेजेंट MLA पायल शंकर अन्ना से हमारी गुजारिश है कि हम लोग को हमारा हक दिलाए, क्योंकि यहाँ पर जितने भी लोग हैं वहाँ पर कारोबार करने वाले हैं। अभी जो है सो कल एक इंसिडेंट हुआ था छोटा, जो अननेसेसरी लोग भी आकर वहाँ पर जो है सो कब्ज़ा कर रहे हैं दुकान। तो इसीलिए जो है सो हमारे पायल शंकर अन्ना से भी गुजारिश है कि हमारा हक हमाको दिलाओ, क्योंकि उन्होंने कहा था कि मैं सिर्फ किसी का एक का MLA नहीं हूँ, मैं पूरे आदिलाबाद का MLA हूँ। जो है सो हमारी उनसे भी गुजारिश है कि हम लोग का हक हमें दिलाओ। तो उनसे भी ये है कि जल्द से जल्द हमें जो मड़गियाँ हैं वो अलाटमेंट कराए, क्योंकि हम लोग को बहुत प्रॉब्लम हो रहा है। 4 साल से हम लोग बहुत प्रॉब्लम फेस कर रहे हैं। फाइनेंशियली सब लोग वीक है, कोई ऐसा नहीं है पूरे फाइनेंस लेकर या कुछ कारोबार कर रहे हैं, यहाँ से इनका रोजी रोटी है पूरे लड़कों का। तो हमारी आप लोगों से गुजारिश है, अपील है कि जल्द से जल्द जो है सो हमारे मड़गियाँ जो बन रहे हैं आप लोग वो हमें अलाटमेंट कर दिए तो अच्छा होगा। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का कौमी दारुल हुकूमत दहली का दौरा जारी है। चीफ मिनिस्टर दहली में कई मरकज़ी वज़रा से मुलाकातों में मसरूफ़ हैं। CM रेवंत रेड्डी ने सुबह UPPSC चेयरमैन डॉक्टर मनोज से मुलाकात की। वज़ीर आला ने डॉक्टर मनोज से कहा कि वो TSPSC को साफ़ और शफाफ तरीक़े से मुनक़्क़द करने में मदद करे। ऐसा लगता है कि तेलंगाना सरकार ने UPSC चेयरमैन के साथ बातचीत में तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन को मजबूत बनाने के सिलसिले में कई तजावीज़ तलब की हैं। रेवंत रेड्डी UPPSC के चेयरमैन से मुलाकात के बाद मरकज़ी वज़ीर ख़जाना निर्मला सीतारमण से मुलाकात करेंगे। वो तेलंगाना को मिलने वाले फ़ंड्स पर तबादले ख्याल भी करेंगे। शाम को वो वज़ीर दिफा राजनाथ सिंह से भी मुलाकात करेंगे। CM रेवंत रेड्डी और वज़ीर उत्तम कुमार रेड्डी सैंक स्कूल के मसले पर तबादले ख्याल करेंगे, जो अब तक तेलंगाना को दी गई है। पीयूष गोयल के साथ फौरी मुलाकात की वजह से रेवंत रेड्डी की मीटिंग मनसूख कर दी गई। एसोसिएशन के ज़िला सदर राजेश्वर और जनरल सेक्रेटरी चंदू ने आदिलाबाद शहर मुस्तक़र के STU भवन में इस माह की 7 तारीख को मुनक़्क़िद होने वाला अखिला गंदाला आत्मीय सम्मेलन प्रोग्राम को कामयाब बनाने की अपील की। इन्होंने जुमा के रोज़ प्रिंट मीडिया प्रेस क्लब में
सहाफ़ियों से बात करते हुए तफसीलात से वाकिफ़ करवाया। इन्होंने बताया कि इस माह की 7 तारीख को नए वर्किंग ग्रुप मेंबरान की तकरीब हल्फ बरादरी और नए कैलेंडर की रस्म इजरा अंजाम दी जाएगी। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। जय गाला जय गाला जय गाला जय गाला जय गाला। ఈ ఆదివారం 7వ తారీఖు నాడు గాన్ల సంఘం ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ మరియు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది। ఈ కార్యక్రమానికి మరి గాన్ల కుల సభ్యులందరూ వారి కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా గాన్ల సంఘం తరపున కోరుకుంటున్నాం। నూతనంగా ఆదిలాబాద్కి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మరి గౌరవ అతిథులుగా సోయం బాపురావు గారు ఎంపీ గారు, జోగు ప్రేమేంద్ర గారు మున్సిపల్ చైర్మన్ గారు, అడ్డి భూచారెడ్డి గారు డిసిసిబి చైర్మన్, మరి విశేష అతిథులుగా జోగు రామన్న గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు, బీసీ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పుర ప్రముఖులు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి మన గాన్ల కుల సభ్యులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఐక్యతను చాటాలని చెప్పేసి ఈ వేదిక నుండి అందరికీ నేను తెలియజేస్తున్నాను। सफ़ा बैतुल-माल शाख आदिलाबाद के ज़ेर एहतिमाम मुस्तहिक़ीन में माहाना वज़ाइफ तक़सीम तक़रीब का इनेक़ाद अमल में लाया गया। सदर सफ़ा मौलाना सैयद मुबशिर अहमद रशीदी, नायब सदर हाफिज़ शेख बशीर अहमद, मुअतमद हाफिज़ काजिम पाशा मिसबाही, ख़ाज़िन हाफिज़ अब्दुल अज़ीज़ ने हर माह की तरह इस माह भी करीब 30 मुस्तहिक़ीन में फ़ीकस 500 के हिसाब से नक़द रकम हवाले की। आपको बता दें कि सफ़ा बैतुल-माल शाख आदिलाबाद एक रिफ़ाही फलाही इदारा है जिसके तहत अरसे दराज से बिला लिहाज मज़हब मुख्तलिफ़ खिदमात अंजाम दी जा रही हैं। सालेहा सुल्ताना कंडीस नंबर 19 नंबर रोसिमा बेगम। बेला मंडल में CCI की जानिब से कपास की ख़रीदारी सिर्फ एक हद तक जारी रही। CPO ने कहा कि अब तक सिर्फ 17,500 कुंटल कपास ख़रीदी गई है। मंडल में तकरीबन 40,000 एकड़ काश्त शुदा रकबा है। 30,000 एकड़ पर कपास, 10,000 एकड़ पर सोयाबीन, 3,000 एकड़ पर सब्ज़ियाँ और 4,000 एकड़ पर दीगर सब्ज़ियाँ काश्त की जाती हैं। CCI हुक्काम का कहना है कि कपास का ज़ख़ीरा जमा होने और जिनिंग में बीज ना उठाने की वजह से वो रुई नहीं ख़रीद रहे हैं। दूसरी जानिब काश्तकारों की शिकायत है कि कपास डालने की जगह नहीं है और उन्हें बाहर ज़ख़ीरा करना पड़ता है। वो कह रहे हैं कि उन्हें महाराष्ट्र जाकर बेचना पड़ेगा, जिसकी वजह से ट्रांसपोर्ट का बोझ भी सरमायाकारी नहीं आ रहा है। గవర్నమెంట్ విధించిన రేటు సీసీఐ పత్తి కొనుగోలు చేయక రైతుల ఇంట్లో పత్తి నిల్వ ఉంచుకొని ఏదైతే దుఃఖం రైతులకు ఉన్నదో
అది తెలియకుండా రైతు దినోత్సవాలు జరుపుకుంటున్నది. बेला में सीसीआई का अभी तक 17,500 क्विंटल की खरीदी हो चुकी है कपास की। और अभी जो फिलहाल जो सीसीआई का परचेस बंद है, इसका कारण एक ही है कि हमारे पास स्टॉक भरपूर है, यानी ज़्यादा मात्रा में है कपास एवं बिनोला। बिनोला अभी अपनी 2-3 दिन में बिकी है, लेकिन वो लिफ्टिंग नहीं हुई है। आज की तारीख में हमारे पास बिनोला सरकी डालने की जगह बिल्कुल है नहीं गोडाउन में, क्योंकि ऊपर से अगर टारपोलिन करते हैं तो नीचे से पानी जाने का डर तो है ना, और उसको एक बार पानी लग गया कि वो बिल्कुल काम में नहीं आती है। इसलिए और टारगेट का ऐसा कुछ नहीं रहता है, जैसे अपने पास किसान आते हैं तो कपास का पैरामीटर्स देख के अपने को देना रहता है। बेला मंडल में सिरसन्ना ग्राम पंचायत में सरपंच के साथ मंडल पंचायत अफसर ने अवामी हुक्मरानी की दरख्वास्तें वसूल की। पहले अवामी नुमाइंदों और अहदेदारों ने एक ग्राम सभा तश्कील दी और लोगों से दरख्वास्तें लेना शुरू की। ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద మేము 6 గ్యారెంటీలు ఇస్తామని అమలు చేయడం జరిగిందో, గెలిచిన 48 గంటల్లోనే 2 హామీలు నెరవేర్చడం జరిగింది. ప్రజా పాలన కార్యక్రమంలో ఇంకా మిగతా ఏవైతే స్కీములు ఉన్నాయో వాటికి ఈరోజు సిర్సన గ్రామ పంచాయతీ నుండి అప్లికేషన్లు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఏదైనా తెలకపోయినా అప్లికేషన్లు కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గరుండి సహకరిస్తారని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిందో ఇది ఈ రోజుతోనే ముగియకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి కూడా ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుంది. बल्दियाती इदारों के सरपंचों की मुद्दत मुलाजिमत 31 जनवरी को ख़त्म हो जाएगी। ताहम हुकूमत की जानिब से इंतखाबात के इनेकाद के हवाले से कोई वाज़ेह हिदायत मौसूल नहीं हुई, लेकिन अहदेदार मुतल्लिक़ा इंतज़ामात में मसरूफ़ हैं। इलेक्शन कमीशन की हिदायत के मुताबिक पोलिंग मराकिज़ की तफसीलात टी पोल में शामिल कर रहे हैं। ज़िला पंचायत अफसर श्रीनिवास का कहना है कि वो तकर्रुरी की मुद्दत के बाद मज़ीद हिदायत के मुताबिक कार्रवाई करेंगे, लेकिन अभी तक उन्हें कोई हिदायत नहीं मिली है। इन्होंने वाज़ेह किया कि 31 जनवरी के बाद जल्द ही पता चल जाएगा।
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏంటంటే మనకు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం యొక్క మరి పదవి కాలం అనేది 31 జనవరికి ఈ 2024కి అయిపోతున్నట్టు సందర్భంలో మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మరి ఏదైతే పోలింగ్ పర్సనల్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో మనం టీపోల్లో మరి పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క డేటాని మేము ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అందులో 1200 మంది మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా 3200 వరకు మనకు అదర్ పోలింగ్ పర్సన్స్ డేటా మనమంతా కూడా ఫీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పదవి కాలం తర్వాత మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు మరి ప్రత్యేక అధికారిని నియమించడమా లేదంటే మరి తదుపరి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారం మేము చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే మనకు రాలేదు. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అనేది చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్ ద్వారా మనం ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తాం గతంలో ఇచ్చినట్టు కాబట్టి మనకు జిల్లాలో ఉన్నటువంటి మండల పరిషత్ అధికారుల వద్ద కానీ అదేవిధంగా తహసీల్దార్ల వద్ద ఉన్నటువంటి 7000 బ్యాలెట్ బాక్సెస్ కూడా మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి పూల్ చేసి వాటికి మరమ్మతులు కానీ కలరింగ్ కానీ వాటన్నిటిని చేయించి రెడీ పెట్టడం జరుగుతుంది. BRS में ग्रुप इख्तलाफात एक बार फिर सामने आए हैं। असम्बली इंतखाबात में बिरतनाक शिकस्त के बाद भी BRS में ग्रुप बंदी ने हलचल मचा दी। पार्लियामानी इंतखाबात के लिए 14 लोकसभा की तैयारी के इजलास में ग्रुप बंदी शुरू हो गई। तेलंगाना भवन में MLC महेंद्र रेड्डी और साबिक MLA रोहित रेड्डी के पैरोकारों के दरमियान झगड़ा हुआ। कशीदगी उस वक्त पैदा हुई जब महेंद्र रेड्डी बोल रहे थे, तब रोहित रेड्डी के ग्रुप ने नारे लगाए। MLC महेंद्र रेड्डी और साबिक MLA रोहित रेड्डी के दरमियान झगड़ा हुआ। दोनों ग्रुपों के बाहमी नारों से माहौल गर्म हो गया। जब महेंद्र रेड्डी और पायलट रोहित रेड्डी ने एक दूसरे पर कुर्सियां फेंकी तो मरकज़ी कायदीन और BRS कायदीन हैरान रह गए। साबिक वज़ीर हरीश राव ने दोनों ग्रुपों को समझाया। हरीश राव ने महेंद्र रेड्डी और रोहित रेड्डी से खुसूसी मुलाकात की। हरीश राव ने दोनों कायदीन पर वाज़ेह किया कि अगर इस तरह की आपस में तसादुम हुआ तो पार्टी कारकुनों को गलत इशारा मिलेगा। इस इजलास में सबिता इंदिरा रेड्डी, प्रशांत रेड्डी और रंजीत रेड्डी ने भी शिरकत की थी। वरंगल ACB के अहदेदारों ने काकतिया यूनिवर्सिटी के असिस्टेंट रजिस्ट्रार AR कष्टैया को 50,000 रुपये रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। तलबा की ट्यूशन फ़ीस और दीगर फ़ीसों की वसूली में 3 करोड़ के घपले पर AR कष्टैया और प्रिंसिपल के ख़िलाफ़ इंक्वायरी कमेटी की तहक़ीक़ात के दौरान यूनिवर्सिटी के VC ने कष्टैया को कैंपस मुंतकिल कर दिया। ऐसे VC कई इल्ज़ामात हैं कि कष्टैया को के लिए 10 करोड़ रुपये NAC ने के बिलों में हाथ डालने के लिए कैंपस में मुंतकिल किया था। मज़ीद ये कि यूनिवर्सिटी के 4 अहम दफातर पर कष्टैया की तकर्री भी मुतनाज़ा हो गई है, जबकि बदउनवानी के इल्ज़ामात की बारिश हो रही है। कष्टैया का रिश्वत लेते हुए ACB के हाथों पकड़े जाने से यूनिवर्सिटी में सनसनी फैल गई। పెండం రాజేందర్ అనే ఫిర్యాదు చేసినాడు. ఏమంటే అతను 2020-21, 21-22, 22-23 సంబంధించినటువంటి కాంట్రాక్టు పాలు పెరుగు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా కాంట్రాక్టుగా అతను ఎన్నికయ్యాడు. బిల్స్ అన్నీ పాస్ అయినాయి, కానీ 2022-23లో మాత్రం ఏప్రిల్, మే బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేయడం కొరకు ఇష్టయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారు 50,000 రూపాయలు లంచంగా అడిగాడు. అలాగే అంతకుముందు కూడా కొన్ని బిల్స్ క్లియర్ చేయడం కొరకు ఇతని వద్ద డబ్బులు అడిగాడు ఫిర్యాదుదారు వద్ద. ఇష్టం లేకున్నా కూడా డబ్బులు ఇచ్చాడు. అయినా కూడా మళ్ళీ కావాలని చెప్పి అతన్ని ఫోర్స్ చేయడంతో ACBకి అప్రోచ్ అయ్యాడు. ఈరోజు రాజేందర్ కాంట్రాక్టర్ గారు ఇష్టయ్య గారికి డబ్బులు ఇస్తుండగా 50,000 మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇతన్ని రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर।
सरकारी नौकरियों में तबादले आम बात हैं। ज़िला एसपी आदिलाबाद डी उदय कुमार रेड्डी की विदाई तकरीब का शानदार इनेकाद। हल्के असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद के कैडेट कॉलेज ग्राउंड के अतराफ स्ट्रीट वेंडर्स की दुकानात को मजलिस बदलिया की जानिब से बगैर इत्तला के हटा दिया गया। स्ट्रीट वेंडर्स ने किया बरहमी का इजहार। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।